మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. అనుకోకుండా ధనం కూడా చేతికి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాలకు సంబంధించిన ప్రయత్నాల లోపట కొంత ఆనందకరమైనటువంటి వార్తలను వింటారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సాధ్యమైనంత మటుకు భాగస్వాములతోని కాకుండా స్వయంగా వ్యాపారం చేసే ఆలోచనలు పెంచుకోండి. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల లోపట ఇతరుల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి. వాటి ద్వారా కూడా కొంత మేలు కలుగుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాటి వలన కొంత మేలు కలుగుతూ ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ధనపరంగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశము ఎక్కువగా ఉన్నది. కుటుంబ సభ్యులలో కొంత అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చును. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము తగ్గుతూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ పెరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. కొత్త నిర్ణయాలు ఏవైనా ఉంటే ఈరోజు మీరు వాయిదా వేసుకోండి. దానివల్ల కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ధనపరంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. మీనరాశి వారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని వినండి. దానివల్ల మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది.